ముఖ్యంగా ఈ భారతదేశంలో ఏది జరుగుతున్నా, ఎలాంటి దోపిడీ జరుగుతున్నా, ఎలాంటి దగా జరుగుతున్నా, ఎలాంటి పరిస్థితులు దాపురించినా అది కేవలం రాజకీయ నాయకులతోనే. అది అర్థం చేసుకోవాలి మనోళ్ళంతా. వాళ్ళ వల్ల సమాజం అతలాకుతలం అవుతూ ఉంది, భారతదేశం ఆగమాగం అవుతూ ఉంది. దాంట్లో ఏ రాష్ట్రం ఆ రాష్ట్రంకు నాశనం అవుతూ ఉంది. 79 సంవత్సరాల స్వతంత్ర భారత వనిలో ఇంకా పేదవాడులాగానే ఉన్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఏఐ అనేటటువంటిది కూడా వచ్చిన, రకరకాల మార్పులు వచ్చిన, ఒకవైపు కులాల కొట్లాట, ఒకవైపు మతాల కొట్లాట, ఒకవైపు ప్రాంతాల కొట్లాట కొనసాగుతూనే ఉన్నది. అసలు బతుకుదోవ కోసం ఆలోచించేటోడు లేడు ఎవడు. ప్రజలు ఎట్లా బతకాలా, ఎట్లా సస్యశ్యామలంగా ఉండాలా, ఎవడి పని వాడు చేసుకోవాలా, ఈ ఉద్యమాలు ఇవన్నీ కూడా అవసరం లేకుండా చేయాలనేటటువంటి ఆలోచన ఎవరికి లేదు. వాళ్ళే తప్పులు చేయాలా, ఉద్యమాలు చేయించాలా, వాళ్ళే అణిచివేయాలా. కేవలము పెట్టుబడిదారి వ్యవస్థ చేతిలో ఉండడం, లా అండ్ ఆర్డర్ అంతా కూడా గుప్పెట్లో పెట్టుకోవడం. ఇక దీనివల్ల ఆడిందే ఆట, పాడిందే పాట. ఇంత దరిద్రమైనటువంటి రాజకీయం చేస్తూ ఉన్నారు. మరి ఆ రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి ప్రతి విధానాల్ని ప్రజలకు తెలియజేసేటటువంటి ఉద్యమం, ప్రజలకు తెలియజేసేటటువంటిదే ప్రజా అసెంబ్లీ.